హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మేరా దేశ్ పెహ్లే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మ్యూజికల్ సాగా కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావుతో పాటు బీజేపీ ఎంపీలు, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత కవి మనోజ్ ముంతషీర్ సుమారు 200 మంది కళాకారులతో సంగీత, నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పద్య కథనం, ప్రత్యక్ష సంగీతం కలగలిపి ఉద్వేగభరితంగా ప్రేక్షకులకు అందించారు. ప్రధాని జీవితంలోని విశేషాలను తెలిపే చిత్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్ లో ప్రదర్శన నిర్వహించడంపై నాటక నిర్మాత మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. 2 గంటల పాటు సాగే మేరా దేశ్ పహ్లే నాటకాన్ని దేశంలోని ముఖ్య నగరాలన్నింటిలోనూ ప్రదర్శిస్తామని వివరించారు. Right that we are presenting Mera Desh Pehle in Bhagyanagar, a land which is known for its nationalistic approach, love for the soil, and a land which has got great heroes like Alluri Sitaramanji, like Lokaram Him. That kind of great personalities where they have acted and they have lived their life. I am very happy to perform Mera Desh Pehle, and the life and journey of our Honorable Prime Minister has been tremendous. I hope that Bhagyanagar, the community of Bhagyanagar enjoy it and they learn something. 2014, 2019, 2024 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు. ఈ రకంగా 24 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం అహోరాత్రులు కృషి చేస్తున్నారు. ఎప్పుడు కలిసినా వారు దేశం గురించే మాట్లాడతారు, ప్రజల సంక్షేమం గురించే మాట్లాడతారు. 24 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క నరేంద్ర మోడీ గారని ఈరోజు ధైర్యంగా చెప్పారు. తెలంగాణ ప్రజల తరఫున వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పి భగవంతుడు వారి శక్తిని వాళ్ళని సందర్భంగా ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ నేను మరి మనస్ఫూర్తిగా స్వాగతం